నమస్తే. నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. నాకు ఇలాంటి వ్యక్తులంటే చాలా ఇష్టం. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు లేనప్పుడు నేనేం చేయలేను. నేను చాలామందిని అడుగుతుంటాను, అదే మన ధర్మం గురించి మాట్లాడండి అంటే చాలామంది ముఖం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని అలా భయపడతారు మన హిందువులు? ధర్మం గురించి అంటే మన ధర్మం గురించి, పరాయి ధర్మం గురించి నేను చెప్పట్లేదు. హిందువుల్లో ఏంటంటే మిగతా మతాల్లో ఏంటంటే తన మతానికి సంబంధించిన వాడు కనబడితే వాడిని ఆత్మీయుడిలాగాను వాడిని యొక్క ఆపద్బాంధవుడిలాగా ఉంటారు, ఆత్మీయుడిలాగా భావిస్తారు. అది పరమతంలోని. మన మతంలో ఏంటంటే మన మతాన్ని మనమే కించపరుస్తున్నాం, మన మతాన్ని మనమే అగౌరవపరుస్తున్నాం. మన మతం గురించి మంచి చెప్తే మనమే వినలేక ఆ మతానికి సంబంధించిన ప్రచారాలు కూడా మనం వ్యతిరేకంగా చేస్తున్నాం. మన మతాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. అంటే మన మతానికి యొక్క గొప్పతనం మనం తెలుసుకొని దాని యొక్క ఆచార సంప్రదాయాన్ని రక్షిస్తే కనుక దాన్ని మనం కాలకాలం మన తరాలు ముందు తరాలు కాపాడుకున్నట్లు అవుతాం. మనమే ఆచారం పాటించకపోతే రేపు మన కుమారులు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కొత్త తరం వాళ్ళు దాన్ని గ్రహించలేరు. మీ ధర్మపత్ని పేరేంటండి? మా ధర్మపత్ని పేరు శ్యామలారాణి. నీకు ఎంతమంది సంతానం? ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అందరి వివాహాలు అయిపోయినాయా? బాబు తర్వాత వాడి తర్వాత ఒక పాప. చిన్న పాప వాడి చిన్న అమ్మాయి. అవునా? మరి ప్రస్తుతము మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు కనుక వృత్తి ఏదన్నారు మీరండి? నేను మొదటి నుంచి వృత్తి పురోహితం చేశారా? పురోహితం కాదండి. నేను యూనివర్సిటీ JNTU ఉంది కుకట్పల్లిలో, అందులో నేను అసిస్టెంట్ రిజిస్ట్రార్గా చేసి రిటైర్ అయినా. నాన్ టీచింగ్లో రిటైర్ అయిన తర్వాత ఇక్కడ కేశంపేట వచ్చారు మన జూన్లో. మాకు స్థలం ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, దానికి సంబంధించిన పనులు. అంటే మీకు బంధువులు ఉండొచ్చారా? అనుకోకుండా ఎవ్వరు లేరు. అక్కడ ల్యాండ్ తీసుకోవడం జరిగింది, లోన్ శాంక్షన్ అయింది. మీ మాటలో చెప్పండి, దైవికంగా ఒక్కోటి ముందుకు రావడం వలన ఈ కన్స్ట్రక్షన్ అనేది మన 10వ తారీఖే గృహప్రవేశం అయింది. అంటే ఏం పూర్తి కాలేదు కానీ గృహప్రవేశం మంచి పంతులు గారు మాకు మంచి ముహూర్తం పెట్టడం వల్ల ఆ ముహూర్తాన్ని మేము ఉపయోగించుకున్నాం అన్నమాట. ధన్యవాదాలండి. మరి చివరగా మీకు ఇబ్బంది అనిపించకపోవచ్చు, ధర్మం గురించి మాత్రమే మాట్లాడతాను. ప్రస్తుతం మీరు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రభువు మంచివాడైనప్పుడు పరిపాలన కొనసాగుతుందని అని మన నానుడి. ఎప్పుడైతే దేవాలయాలు పునర్జీవం జరుగుతుందో అక్కడ ప్రభు పరిపాలన బాగున్నట్టే అని నేను అనుకుంటా, సొంత ఆలోచన. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ దేవాలయాల విధ్వంసం జరుగుతుంది. ఆలయాల ధ్వంసం కూడా కొన్ని దేవాలయాలు మీరు చెప్పాలండి, కొన్ని చోట్ల అసలు దైవ దీపారాధనకు కూడా లేని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద ఊళ్ళో ఉంటారు ధర్మకర్తలుగా, వాళ్ళకు సంఘంగా ఏర్పడి ఆ గుళ్ళో కనీసం నిత్యాన్నదానం చేయకపోయినా, లేకపోతే యజ్ఞయాగాలు నెలత చేయకపోయినా కనీసం సాయంత్రం పూట పగలపూట ఇంత దీపారాధన చేయించి వచ్చిన భక్తులకు ఇంత తీర్థము, ఇంత ఏదైనా ప్రసాదం ఇప్పిస్తే ఆ దేవాలయాలకు వచ్చే వాళ్ళకి ఏంటంటే దేవాలయంలో ప్రశాంతత దొరుకుతుంది. వచ్చిన తర్వాత అక్కడ ఎవరు లేరు అంటే గుళ్ళు క్లోజ్ చేసి ఉంటే వచ్చిన వాళ్ళకి నిరాశ కలుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక మాట ఒకటి కంటిన్యూ ఇక్కడ ఏంటంటే చాలా మంచి దేవాలయం కొత్తపేటలో కానీ చాలా రామాలయం, శివాలయం, ఆంజనేయ స్వాలయం చాలా బాగుంది. అసలు అక్కడ ఏంటంటే పెద్ద ప్రాంగణం, ఒక 108 కుండాలతో యజ్ఞం చేసుకున్నా కూడా ఎంత బాగుంటుందో. ఆ కట్టించే వాళ్ళకి సదా మేము కృతజ్ఞులై ఉంటాం. ఎందుకంటే ఆ ఊళ్ళోకి వస్తుంటే మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఆ కొత్తపేట ఆలయమే. అవునా? ఊరు నుంచి వెళ్తుంటే శివాలయం ఒకటి దర్శనం ఇస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల చాలా ఉంది. వేములనగర్లో వేణుగోపాల స్వామి దేవస్థానం, మళ్ళీ మన ఇవన్నీ తిరిగారండి? తిరిగానంటే నేను మీలాగే దైవజ్ఞులు కొంతమంది ఉంటారు. పలానా దేవాలయం ఎప్పుడైనా వెళ్ళావా అంటే ఎక్కడ ఎలా వెళ్ళాలని కనుక్కొని వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నా ఆనందం గురించి అయినా కూడాను నేను ఆత్మసంతృప్తి కోసమే, ప్రశాంతత కోసమైనా దేవాలయ దర్శనం అనేది చాలా చాలా ఉపయోగిస్తుంది అనమాట. మనం ఏ రోజు పూజ నిర్భయాలు చేసుకునే రోజు ఆ రోజు పూజ చేసుకుంటే ఆ రోజు దొరికే ప్రశాంతతకు మనం వెలకట్టలేదు. నేను మొదటి క్వశ్చన్ ప్రశ్నకు జవాబు రాలేదండి. చెప్పండి. తెలంగాణలో దేవాలయ అదే చెప్తున్నాను. ధ్వంసం జరగటం అంటే ఇప్పుడు చూడండి, కొంత కొడుతున్నారంటే మతోన్మాద శక్తులు అనేది అన్నిట్లో ఉంటారు. మన హిందువులు బ్రహ్మాండంగా ఉండరు, వాళ్ళని ప్రోత్సహించే మతం వాళ్ళ పేర్లు మనం చెప్పకూడదు. కానీ మనలో మనం ముందు మన ఇంటి దీపాన్ని మనం సరి చేసుకోవాలి, మదిలో మనం శుభ్రంగా ఇంకా ఏంటంటే పొలిటికల్గా రికగ్నిషన్ కోసమో లేకపోతే వాళ్ళకేదో కలిసి రాలేదనో, వాళ్ళకి ఎవరో మాట వినలేదనో, ఎవరి పేరో చెడగొడదామనో ఈ చేసే వాళ్ళందరూ ఉంటారు. కానీ అట్లాంటి వాళ్ళని ఏంటంటే దైవం ఒక కంట కనపెడుతూనే ఉంటాడు. నేను చెప్తున్నా, ఇప్పుడు ఎన్నో జీర్ణోద్ధరణ ఆలయాలు
ఇప్పుడు యాదగిరిగుట్టని కేసీఆర్ ఎంత బాగా డెవలప్ చేశాడు. మరి ఆయన ఇప్పుడు పదవిలో లేకపోయినా కూడా వెళ్ళిన వాళ్ళు ఆహా ఎంత బాగుంది అనుకుంటారు. ఇక్కడ కూడా మన మురళీనగర్లో ఒక దత్తాత్రేయుడు ఆలయం ఉంది. తర్వాత మనకి ఇక్కడ కేశంపేటలో ఒకటి ఉంది. వేణుగోపాల స్వామి. అంటే ఇక్కడ ఆలయాలు మీకు అంతా బాగా నచ్చాయా? ఎంత అసలు ప్రకృతి సిటీలో ఏంటంటే ఒక అపార్ట్మెంట్స్లో కాలనీలో కానీ పార్కులో కడతారు. అదేంటంటే ట్రాఫిక్ జామ్, బయటికి పోతే కార్లు. ఇక్కడ అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు వనం, ఒక తపోవనంలో ఉన్నట్లే ఉంటుంది. అక్కడ కూర్చున్న కాసేపు కూడా ఒక ధ్యానం చేసుకున్న కళ్ళు మూసుకొని కాస్త అసలు ధ్యానం చేసుకోకపోయినా ఆ ప్రదేశానికి అడుగు పెడితే చాలు. వేణుగోపాల స్వామి నాకు చాలా నచ్చింది. తర్వాత మనకి మనసానపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం, ధర్మాదాయ బాగుంటుంది. తర్వాత మనకి బైర్ఖాన్పల్లిలో నరసింహస్వామి దేవాలయం, లక్ష్మీనరసింహ. ఇవన్నీ ఏంటి మనకి చక్కటి గుళ్ళు. వీటిని ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు 4 డబ్బులు వేసుకొని డెవలప్ చేస్తే దర్శనం అనేది వచ్చేది మన గ్రిడ్స్లో తీసుకునేది. ఒక పూజారి చక్కగా ఇంత ఉండడానికి ఏర్పాటు చేసి వాళ్ళకి ఇంత జీతభత్యాలు ఏర్పాటు చేస్తే వాళ్ళు కూడా 12 గంటల వరకు గుడిలో ఉండి జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి తీర్థప్రసాదాలు ఇస్తే మళ్ళీ భక్తులు పొద్దున్న 5 గంటలు పోలేరు కాబట్టి వెళ్ళినప్పుడు 10 గంటల కన్నా చూసుకుని దర్శనం చేసుకుంటే నా కోరిక. అంతేగాని ఎవరో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశాలు వెనక ఎవరో ఉంటారు, చేయించే వాళ్ళు ఎవరో ఉంటారు. ఒక్కోసారి వాళ్ళకి ఏం చేస్తున్నట్టు తెలియని పరిస్థితులు చేసేవాళ్ళు. ఎందుకంటే భగవంతుడు ఏంటంటే భగవంతుడు ఎవరిని శపించడు. తల్లి అనేది మనకి పెడితే తింటుంది తప్ప పెట్టలేదని పిల్లాడిని ఎప్పుడు శపించరు. ఒక అమ్మవారు కానీ ఒక స్వామివారు కానీ వాళ్ళు ఎవరు దేవుడు అంటే మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. తల్లి ఎప్పుడైనా వాళ్ళ పిల్లల చెడు కోరుకుంటుందా? కోరుకోరు కదా. ఇది అంతేగాని ఎవరో విగ్రహాలు ధ్వంసం అనే తెలంగాణ ప్రభుత్వం అనేది అట్లాంటి వాడు ఏ ప్రభుత్వంలోనైనా ఉంటారు. అదే ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? మీ కాలనీలో ఉన్నప్పుడు కాలనీలో మీలో ఉన్న బాధ్యత ఎవరు తీసుకోవాలంటే ప్రజలు తీసుకోవాలంటే బాధ్యత అంటే ప్రజల్లో ఉండాలి. మనం చేయకూడదు. దీనివల్ల పబ్లిక్ సెంటిమెంట్ అనేది దెబ్బతింటుంది, మత భావాలు దెబ్బతింటాయి అని ఒక ఫీలింగ్ ఉంటే అసలు దేవుడికి పోయినప్పుడు ఆ హుండీ నువ్వు ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. అమ్మవారి ఆభరణాలు దొంగిలించవచ్చా? మరి నేనేమంటున్నానంటే ఒక్కరిని పట్టుకొని గట్టిగా శిక్షిస్తే, ప్రభుత్వం అనేది శిక్షిస్తే మిగతా వాళ్ళు ఆ పని చేయగలరు. ఎందుకని మీ ఆలోచన బాగుంటుంది. అంటే ఒకళ్ళకి శిక్షించడం వల్ల కాదండి, కొంతమంది సమాజంలో మార్పు రావాలి. ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫ్లూ ఉంది, వైరల్ ఫీవర్ ఉంది, అదేంటి ఒకరి నుంచి ఒకరికి పాకిపోతుంది. ఇప్పుడు అక్కడే మనం కంట్రోల్ చేసామనుకోండి, మీరు చెప్పినట్టు శిక్షణించినందువలన కొంతమంది కొన్ని రోజుల వరకు కొంతవరకు కంట్రోల్ అవుతారు. ఆ మెంటాలిటీ అనేది మారాలి. కానీ వ్యవస్థని ఆ విధంగా మార్పు. ఇప్పుడు జైల్లో 6 సంవత్సరాలు వేస్తారు. కొంతమంది మారి మామూలు జీవితం కదా, కొంతమంది వచ్చింది మళ్ళీ పాత జీవితం మొదలు పెడతారు. అది వాళ్ళ మెంటాలిటీలో ఉండే మార్పు అని రావాలి. కానీ ఇప్పుడు వాల్మీకి ఉన్నాడు పోయేవాడు, ఇప్పుడు ఆయన మారి తనంతట మారి రామాయణం రచించాడు. కానీ ఆయన మళ్ళీ నాకు మళ్ళీ పాత వృత్తికి పోతే డబ్బులు వస్తాయి కదా అనుకోలేదు కదా. ధన్యవాదాలండి. మనకు మీరు సమయం ఇచ్చి మీ అమూల్యమైన సమయాన్ని అదృష్టంగా భావిస్తాను. నేను మీతో మాట్లాడడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అనుకోకుండా మీరు ఎక్కడో తెలియదు, నేను ఎక్కడో తెలియదు అనుకోకుంటే ఈ స్వామివారి సన్నిధిలో ప్రచారం చేయకండి.